జీవితాలతోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతూ ఉన్నాయి. ఈ రోజు విద్యాశాఖని రాష్ట్ర రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ రోజు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజు విద్యార్థులు ఎవరైతే ఈ రోజు వేస్ట్ చేస్తున్నారో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండి తెలిసేది. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యా రంగానికి 30% కేటాయించాలని చెప్పేసి నిధులు. అదే విధంగా ఈ రోజు విద్యార్థి జీవితాలతో చెలగాటం మారితే ఏఎస్ఎఫ్ రానున్న జీవితాల్లో పోరాటాలు నిరంతరం చేస్తూ ఉంటుందని చెప్పేసి ఈ రోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ విద్యార్థుల తల్లిదండ్రులతోని వాళ్ళ జీవితాలతోని చెలగాటం ఆడుతున్నటువంటి సమస్యను ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంతమంది వచ్చినా ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ రోజు మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, విద్యార్థి హక్కుల కోసం, రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు పెట్టినారు? వాళ్ళ హక్కుల కోసం ఈరోజు కొట్లాడుతూ ఉంటే ఈ రోజు మా గొంతుని ఆపేసి మమ్మల్ని ఇట్లా అన్యాయంగా వేసుకొని పోవడం ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో విద్యార్థులకు ఏమైనా కూడా ముందుండి ఏఎస్ఎఫ్ పోరాడుతుందని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరియు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ త్వరలో అందించాలని తెలియజేస్తున్నాం. మరియు ప్రైవేటీకరణ మొత్తం పూర్తిగా తెలంగాణలో అయ్యింది. జీవితాలు చెలగాటం మారుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మేము కొట్లాడితే ఈ రోజు మమ్మల్ని ఈ రోజు